గతేడాది కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న చెరువులకు, రోడ్లకు మరమ్మతు పనులు చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మొగుళ్లపల్లి మండలంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. మండలంలోని ఇస్పేట, అంకుషపూర్, మెట్టుపల్లి, పెద్దకోమటిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇస్పేట తౌడు చెరువు, అదేవిధంగా ఇస్పేట కమ్యూనిటీ హాల్ ఫౌండేషన్ ఇనాగ్రేషన్. ఈరోజు మొగుళ్లపల్లి గ్రామంలో సిసి రోడ్డు, అంకుశపురం గ్రామంలో 36 లక్షలతో ఏదైతే మొన్న జూలైలో కురిసినటువంటి వర్షాలతో దెబ్బతిన్నటువంటి చెరువులన్నీ కూడా ఈరోజు మెట్పల్లి కానీ, ఈ మండలంలో తర్వాత అంకుశపురం కానీ, ఇస్పేట కానీ చెరువులకు మంజూరు తీసుకొచ్చి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తీసుకొచ్చి టెండర్ పిలిపియడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వాటికి ఈరోజు ఫౌండేషన్ చేసాం, కొన్ని దిక్కుల కొబ్బరికాయలు కొడుతున్నాం. అదేవిధంగా మిగులు రోడ్లకు కూడా రినివెల్ బీటీ, ఏదైతే వర్షాలతో దెబ్బతిన్నటువంటి రోడ్లన్నీ కూడా రినివెల్స్ కూడా చేయబోతున్నాం. ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా సమకూర్చే విధంగా చేస్తాం. ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ ట్యాంక్స్ 124 చెరువులు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ప్రమాణ స్వీకారం నుంచి మొదలుపెట్టి ఇంకొక 8 చెరువులు ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు హైదరాబాద్ పోయి ఎల్లుండి షెడ్యూల్ లోపు వాటిని కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి జీవో తీసుకొచ్చి 58 కోట్ల రూపాయలతో ఆ చెరువులను మంజూరు చేశాం. సుమారు ఈ నియోజకవర్గంలో 25 కోట్లతో మరి ఎన్ఆర్ఈజిఎస్ కింద సీసీ రోడ్లు వేశాం. ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయలతో మరి ఎస్డిఎఫ్ ద్వారా కూడా శంకుస్థాపనలు చేస్తున్నాం. ఈరోజు మన ఇస్పేటలో కూడా కాపు సంఘం బిల్డింగ్ కూడా నా యొక్క కోటా నుంచి ఇవ్వడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా అవసరం ఉన్న రీతిలో, ఏదైతే మొగుళ్లపల్లికి అంబులెన్స్ కూడా 30 లక్షలు పెట్టాం. ఇక్కడ అంబులెన్స్ లేదు. అంబులెన్స్ కూడా నా సిడిఎఫ్ నుంచి 30 లక్షలు పెట్టాం. పిఎస్సి సివిల్ హాస్పిటల్లో డాక్టర్ లేకపోతే ఖాళీలు నింపి ఆడ అవసరం ఉన్నటువంటి నిధులను వెలిశాల సిసి రోడ్ కానీ, ఇంకా మొగుళ్లపల్లి ఇక్కడ అంబులెన్స్ కానీ, శాంపేటలో అంబులెన్స్ కానీ, వాటికి సిసి రోడ్లు, కాంపౌండ్ వాల్స్, అంబులెన్స్కు షెడ్లు, వాళ్ళకు హాస్పిటల్లో పేదలకు ఉపయోగపడేటువంటి పరికరాలను కూడా కొనుగోలు నా యొక్క సిడిఎఫ్ ద్వారా చేయడం జరిగింది, ఎస్డిఎఫ్ ద్వారా.